సో బిఫోర్ స్టార్ట్ చేసే ముందర మీ పేరు మీ డిస్టిక్ ఒక 2 minutes చెప్పగలరా? ఎవరిబడి? యా 1 ప్లస్ మీరు చెప్పండి మీ పేరు మీ డిస్టిక్ 1 minute. సార్ నమస్తే సార్, నా పేరు మల్లికార్జున్ సార్. యా మల్లికార్జున్ చెప్పండి. ఏ డిస్టిక్ అండి? ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. యా ప్రకాశం డిస్టిక్. ఓకే అండి, గుడ్. నెక్స్ట్ గంగాధర్ రావు మీరు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్. యా ఏ డిస్టిక్ అండి? ఎక్కడ? కృష్ణా డిస్టిక్. ఓకే గుడ్. యా యా నెక్స్ట్ కుమార్ మీరు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ కుమార్ చెప్పండి. నేను ఒరిస్సా డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నాకు బీకామ్ కంప్లీట్ అయింది. యా యా డన్ కుమార్ డన్. నెక్స్ట్ నవీన్ కుమార్ మీరండి. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ అండి. ఏ డిస్టిక్ అండి? యా సార్ మా తెలంగాణ యాదగిరిగుట్ట డిస్ట్రిక్ట్. యా యా ఓకే అండి, గుడ్. ఓబయ్య ఓబయ్య మీ డిస్టిక్ చెప్పండి ఓబయ్య. గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ ఓబయ్య ఫ్రమ్ నంద్యాల డిస్ట్రిక్ట్ సార్, కర్నూలు. యా యా కర్నూలు. ఓకే అండి, గుడ్. నెక్స్ట్ శ్రీనివాస్ గౌడ్. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ శ్రీనివాస్ గౌడ్ ఫ్రమ్ కరీంనగర్. కరీంనగర్. ఓకే సార్ యువర్ వాయిస్ ఈస్ నాట్ ఆడబుల్ సార్. యా ఇప్పుడు ఓకేనా? క్లియర్? యా ఓకే అండి, డన్. సో స్టార్ట్ చేద్దాం ఇంకా. సో స్క్రీన్ ఓకేనా? స్క్రీన్ కనబడుతుందా? ఓకే స్క్రీన్ కనబడుతుందా అండి? యా ఓకే కదా? స్క్రీన్ ఓకే కదా? ఓకే సార్. యా డన్ అండి, థ్యాంక్ యూ. స్క్రీన్ కనిపించకపోతే ఒకవేళ చెప్పండి ఓకేనా, దయచేసి. యా ఓకే, బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. సో నేను ఎంబీఏ కంప్లీట్ చేశానండి, ఓకేనా. సో లైక్ నేను బిఎఫ్ఎస్ఐ లైక్ బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్ అండ్ టాలీ ప్రైమ్. నేను వచ్చేసి టిఓటి సర్టిఫైడ్ ట్రైనర్, అంటే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ అంటారండి. యా యా వాయిస్ వినిపించలేదు సార్, సరిగ్గా వినపడలేదు సార్. ఓకే ఇప్పుడు ఓకేనా? వినపడుతుందా? వినపడలేదు సార్. హలో మా క్లియరా వాయిస్? హలో ఓకే సార్, నో ప్రాబ్లం. యా యా ఓకే అండి, మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఆన్ చేసి మాట్లాడండి. ఓకే సో లైక్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, ఎల్పిఓ, టాలీ ప్రైమ్ ఇవి వచ్చేసి నేను ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్, సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట. లైక్ అండర్ ఎన్ఎస్డిసి సెంట్రల్ గవర్నమెంట్ కింద సర్టిఫైడ్ ట్రైనర్ని. త్రూ అవుట్ ఇండియా వైజ్ నేను ఎక్కడైనా వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో నేను స్టూడెంట్స్కి ట్రైన్ చేయొచ్చు అనమాట. సో నా ప్లేస్ వచ్చేసి కడప అండి, ఆంధ్రప్రదేశ్. సో నాకు 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. స్టిల్ నౌ 2000+ స్టూడెంట్స్ నేను ట్రైన్ చేస్తున్నాను, ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ మీ. ప్లీజ్ మ్యూట్ ఆన్ చేయొద్దు, ప్లీజ్ మ్యూట్ ఆన్ చేయొద్దు. లేదండి నేను రిమూవ్ చేస్తాను మ్యూట్ ఆన్ చేస్తే కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రమే మ్యూట్ తీసేసి మాట్లాడండి నాతో, లేదంటే మ్యూట్ తీయొద్దు, నాయిస్ వస్తుంది ప్లీజ్, డెమో ట్రబుల్ అవుతుంది. ఫస్ట్ క్లాస్. యా సో ఇది మన యొక్క ఛానల్ అండి, టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. దీంట్లో మనకి అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, టాలీ ప్రైమ్, టాలీ ERP9, అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఎస్ఏపి సంబంధించిన వీడియోస్ టోటల్గా మన ఛానల్లో ఉండడం జరుగుతుంది. ఓకే సో డన్. యా మనకి ఎస్ఏపి, FICO అండ్ S/4HANA కోర్స్ డీటెయిల్స్ చూస్తే మన కోర్స్ వచ్చేసి ఎస్ఏపి, FICO అండ్ S/4HANA. ఈ సెక్టార్ చూసుకుంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్లలో మనకి టాలీ ప్రైమ్ని యూజ్ చేస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లలో ఎస్ఏపిని యూజ్ చేస్తారు. ఎందుకంటే కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ అనేవి ఎస్ఏపిలో జరుగుతాయి కాబట్టి మ్యాక్సిమం మిడిల్ స్కేల్ ఇండస్ట్రీ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎస్ఏపి అవసరం ఉండదు, వాటికి టాలీ ప్రైమ్ వరకు సరిపోతుంది.
కానీ కొన్ని బిగ్ ఆర్గనైజేషన్స్ మార్కెట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కొన్ని లక్షల్లో జరుగుతాయి కాబట్టి, సో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో టాప్ ఎంఎన్సి కంపెనీస్లలో మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓని యూజ్ చేస్తారు. ఓకే, ఈ కోర్సులో మనం ఏం డిస్కస్ చేస్తామంటే బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్ఏపి, తర్వాత ఎస్ఏపి కాన్ఫిగరేషన్స్ అండ్ రిపోర్ట్స్ని చెక్ చేయడం జరుగుతుంది. మన కోర్సు యొక్క డీటెయిల్స్లో చూస్తే కోర్సు డ్యూరేషన్ చూస్తే మనకి 45 days ఉంటుందండి. కోర్స్ డ్యూరేషన్ మనకి 45 days ఉంటుంది. తర్వాత మనకి సెమినార్ ఆన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అండ్ S/4HANA ఇది మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓని ఎందుకు టాప్ ఎంఎస్సి కంపెనీస్నే యూజ్ చేస్తారు, ఏ పర్పస్ మీద యూజ్ చేస్తారు, S/4HANA సంబంధించి చేంజెస్ ఏమొచ్చాయి అనేది మనం క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఎస్ఏపి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఫస్ట్ వర్షన్ స్టార్ట్ అయ్యింది, ఓకే, మనకి ఫైనాన్స్ పరంగా కావచ్చు, కంట్రోలింగ్ పరంగా కావచ్చు, ఏ విధంగా ఇది మనకి ఇండస్ట్రీలో ఉపయోగపడుతుంది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి అని చూసుకుందాం. చూడండి, ఫస్ట్ వన్ చూస్తే ఎస్ఏపి ఫుల్ ఫామ్ ఏంటి అంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. ఓకే, సో ఎందుకు ఎస్ఏపిని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తాము అంటే ఇప్పుడే చెప్పాను, కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ ఒక బిజినెస్లో కానీ ఆర్గనైజేషన్లో కానీ ఎంఎన్సీ కంపెనీలో కానీ జరుగుతాయని చెప్పాను. వాళ్ళు యాక్చువల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ వాళ్ళు మార్కెట్లో యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా, చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎస్ఏపిలోకి చేంజ్ అవ్వాలి. ఎస్ఏపిలోకి చేంజ్ అవ్వాలి అంటే నాన్ ఎస్ఏపి డేటా అంటే నాన్ ఎస్ఏపి డేటా అంటే ఏంటి, చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ ఏదైనా అనుకోండి, టాలీనో లేకుంటే పీపుల్ సాఫ్ట్, ఇలా రకరకాల చిన్న సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వాళ్ళు ఎస్ఏపిని యూజ్ చేయాలి. యూజ్ చేయాలి అంటే కంపల్సరీగా ఎందుకు యూజ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కువగా జరుగుతున్నాయి బిజినెస్లో, అందుకోసం చిన్న సాఫ్ట్వేర్లు తట్టుకోవన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తారు, పెద్ద సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఎస్ఏపి దాంట్లోకి కన్వర్ట్ అవుతారు. సో అలా కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అనేది ప్రాసెసింగ్ జరగాలి. అంటే క్లయింట్ యొక్క బిజినెస్ స్ట్రక్చర్ ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఎస్ఏపిలోకి మ్యాప్ చేసుకుంటారు. ఓకేనా, సిస్టమ్స్ అంటే మనకి కంప్యూటర్స్ అని చెప్పుకుంటాం. అప్లికేషన్స్ ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఎస్ఏపి ఎప్పుడో స్టార్ట్ చేశారు, అది ఇప్పటికి మనం నేర్చుకుంటూనే వస్తున్నాం, అది అప్లికేషన్స్ అనుకోండి. అది టాలీ ఎప్పుడో ఇన్స్టాలేషన్ చేశారు అండ్ ఇంట్రడ్యూస్ చేశారు, అది ఇప్పటికి నేర్చుకుంటూ వస్తున్నాం, అలా అప్లికేషన్స్ అంటాం. ఇంకా ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటే మన యొక్క బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో మన బిజినెస్కి సరిపడా సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా మనకి ఏ సాఫ్ట్వేర్ అయితే మనకి కరెక్ట్ సూటబుల్ అవుతుంది ఆ సాఫ్ట్వేర్లో మన డేటాని ఏ విధంగా మ్యాప్ చేయొచ్చు. ఎందుకు మ్యాప్ చేయాలి, మన యొక్క బిజినెస్ సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఇవన్నీ మనం ఇయర్ వైజ్ నీట్గా కంప్లీట్గా తెలుసుకోవాలి అన్నప్పుడు మనకు సూటబుల్ అయ్యే సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో మన బిజినెస్కి సంబంధించి ఆ సాఫ్ట్వేర్ని మనం తీసుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ మనకి ఎక్కువ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు, టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో యూజ్ చేస్తారు. అది మనం ఇది ఎస్ఏపి ఫుల్ ఫామ్ అని చెప్పొచ్చు. సో ఎందుకు అంటే ఇయర్ వైజ్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ మన డేటా అనేది చాలా సెక్యూరిటీగా ఉండాలి, సేఫ్టీగా ఉండాలి, ప్రాసెసింగ్ అనేది బాగా జరగాలి, ఇయర్ వైజ్ మన ప్రాఫిట్ అండ్ లాస్ బాగా తెలుసుకోవాలి అనేదే మనకి ఎస్ఏపి అని చెప్పొచ్చు. ఓకే, ఎఫ్ఐసిఓ అంటే ఏంటంటే ఎఫ్ఐ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్, సో సిఓ స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్ అంటారు. ఫైనాన్స్ అంటే ఏంటి అంటే ఇది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది. ఇప్పుడు ఒక బిజినెస్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్, ఆ ఆర్గనైజేషన్ కానీ ఆ కంపెనీ కానీ బిజినెస్ అనేది ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా, దాని యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ మీ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేది వాళ్ళకి తెలియాలి, ఇన్వెస్టర్స్కి తెలియాలి. సో ఎందుకు, బ్యాలెన్స్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా ఫైనాన్షియల్ పొజిషన్లో ఉంది, ఒకవేళ ఆ బిజినెస్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్లోకి వస్తానా లాస్లోకి వెళ్తానా అనేది ఎవరైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ షో చేయొచ్చు, చూడొచ్చు. ఆ ఫెసిలిటీ మనకి ఫైనాన్స్లో ఉంది. కానీ కంట్రోలింగ్ అంటే ఏంటి, ఇది ఇంటర్నల్ రిపోర్టింగ్ అని చెప్తారు.
ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ఇవి అవుట్ సైడ్ పర్సన్స్ చూడడానికి ఛాన్స్ ఉండదు. సో ఆ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ కానీ, ఆ విధంగా బిజినెస్లో జరిగే ఏవైనా కానీ అవి ఇంటర్నల్గానే ఉంటాయి, అవుట్ సైడ్ పర్సన్స్ చూడడానికి ఛాన్స్ ఉండదు. సో అదేవిధంగా ఇంటర్నల్గా కాస్ట్ ఎలా తగ్గించాలి, మ్యాన్ పవర్ని ఏ విధంగా తగ్గించాలి, మన బిజినెస్లో ఎంత వర్క్ ఉంది, ఆ వర్క్ పరంగానే మ్యాన్ పవర్ని పెట్టుకోవాలి. ఓకేనా? సో దానికి సంబంధించిన ఇండివిజువల్స్ కానీ కన్సల్టెంట్స్లు కానీ పెట్టుకోవాలి, అంతకుమించి ఎక్కువ పర్సన్స్ని పెట్టుకోకూడదు. కాస్ట్ను ఏ విధంగా రెడ్యూస్ చేయాలనే ఆలోచనలో కంట్రోలింగ్లో ఉంటుంది. ఇది మనకి SAP FICO ఫుల్ అబ్రివేషన్ అనమాట. ఓకే, చూడండి. తర్వాత సో మనకి SAPని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1972లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? 5 మెంబర్స్ ఎక్స్ ఎంప్లాయీస్. ఏ ఎంప్లాయీస్? IBM ఎంప్లాయీస్. వాళ్ళు ఇంతకుముందు కంపెనీలో పనిచేసేటప్పుడు అలాగే చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే కంపెనీ నుంచి బయటకు వచ్చారో వాళ్ళు SAP సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ 5 మెంబర్స్ నేమ్స్ చూస్తే వెలెన్ రూథర్, హోప్, హెక్టర్, ప్లాట్నర్, చీరా, వీళ్ళు IBM ఎక్స్ ఎంప్లాయీస్. వీళ్ళు SAP సాఫ్ట్వేర్ని మార్కెట్లో 1972లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అంటే జర్మనీ. సో జర్మనీ దేశస్తులు అనమాట వీళ్ళు. సో వీళ్ళు 1972లో SAP సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎంతమంది కస్టమర్స్తో అంటే ఓన్లీ 1 కస్టమర్స్తో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో దీన్ని 1977లో రీనేమ్ చేయడం జరిగింది. ఏ రీనేమ్ చేయడం జరిగింది? ఫస్ట్ SAP ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి దాని యొక్క నేమ్ ఏముంది అంటే సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ అనే పేరు ఉండింది ప్రీవియస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. తర్వాత దాని నేమ్ ఎప్పుడు మార్చారు? సో మనకి సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్గా 1977లో దాని పేరు మార్చడం జరిగింది. బిఫోర్ నేమ్ ఏంటి అంటే సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవాళ్ళు స్టార్టింగ్లో. ఓకే, సో మ్యాక్సిమం స్టిల్ మనకి మార్కెట్లో కస్టమర్స్ 4 lakhs వరకు ఉన్నారు. మోర్ దాన్ 2200 కంట్రీస్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు SAPని. ఓకే, తర్వాత ఇది మార్కెట్లో టోటల్గా వరల్డ్ వైడ్ చూసుకుంటే 3rd లార్జెస్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క కెపాసిటీ మార్కెట్లో అలా ఉంది. ఎందుకంటే అకౌంట్స్ సంబంధించి బిజినెస్ యొక్క టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్లు కానీ బ్యాలెన్స్ షీట్స్ కానీ ఏవైనా కానీ నీట్గా చూసుకోవడానికి 100% SAP అనేది ఉపయోగపడుతుంది. సో తర్వాత చూస్తే ERP సిస్టమ్. ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. సో మీకు తెలుసు టాలీ కూడా ఒక ERP సాఫ్ట్వేరే. ఈ టాలీ అనేది మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే లైక్ ఏంటి, వీటి యొక్క అగ్రిగేట్ టర్నోవర్ అనేది కొంచెం తక్కువలో ఉంటుంది. ఓకేనా, లిమిటెడ్ క్రోర్స్లో ఉంటుంది. బట్ కానీ SAPలో చూస్తే కొన్ని వేల కోట్లలో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో ఇది కూడా ఒక ERP సాఫ్ట్వేరే అంటారు. ERP అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ అంటే ఒక కంపెనీ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఒక సంస్థ కావచ్చు. రిసోర్స్ అంటే ఏంటి? పర్టికులర్గా నీ నేచర్ ఆఫ్ బిజినెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మొబైల్ షాప్ పెట్టుకోవాలి, లేదంటే ఒక ఫర్నిచర్ షాప్ పెట్టుకోవాలి, లేదంటే ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవాలి. దానికి సంబంధించిన టోటల్ ప్లానింగ్ అనేది నీ దగ్గర ఉండాలి. ఓకే, దాని క్యాపిటల్ కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవాలి, ఆ ట్రైనింగ్కి సంబంధించి క్యాపిటల్ కానీ, దానికి రిసోర్స్ అంటే ఏంటి? నాకు ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, ఫర్నిచర్ కానీ, బెంచెస్ కానీ, ప్రొజెక్టర్ కానీ, ఇవన్నీ రిసోర్స్. నా బిజినెస్ కావాల్సిన టోటల్ అసెట్స్, ఎక్విప్మెంట్స్. సో వీటన్నిటికీ చేసుకోవడానే ప్లానింగ్ అంటారు. అంటే ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, దానికి సంబంధించిన క్యాపిటల్ కానీ, తర్వాత రిసోర్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. దాన్నే ERP అంటారు. సో ఈ ERP అనేది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇది వేటితో ఇంటిగ్రేషన్స్ అవుతుంది. SAPలో కంపల్సరీగా n నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, HR డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇలా అన్ని రకరకాలుగా మనకి రకరకాల బిజినెస్ వాటితో ఇంటిగ్రేషన్ జరుగుతుంది. ఎందుకు? డిపార్ట్మెంట్ వైజ్ మనకి తెలియాలి బిజినెస్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, బిజినెస్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, బిజినెస్కి ఏ విధంగా ఇంటిగ్రేట్ అవుతుంది SAP సాఫ్ట్వేర్.
సో మన బిజినెస్ అనాలిసిస్ ఎలా జరుగుతుంది, సో మన బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా ఎస్ఏపిలో మ్యాప్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం ఈఆర్పిలో చూస్తాం. ఓకే, అదేవిధంగా ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతాయి అంటే ఇన్వెంటరీ మెయింటైన్ చేయొచ్చు, ప్రొడక్షన్ మెయింటైన్ చేయొచ్చు, అకౌంటింగ్ మెయింటైన్ చేయొచ్చు, హెచ్ఆర్ మెయింటైన్ చేయొచ్చు, సేల్స్ అండ్ ప్రొడక్షన్ ప్లానింగ్, పర్చేజ్, ఇవన్నీ కూడా బిజినెస్లో కంపల్సరీగా ఒక ఆర్గనైజేషన్లో జరుగుతాయి. ఇవి మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, చూడండి. తర్వాత మనకి ఎస్ఏపిలో ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ చూస్తే మనకి ఈఆర్పి. ఈఆర్పి అంటే మనకి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇది ఎస్ఏపి ఎఫ్ఐసిఓ సంబంధించి. ఒక బిజినెస్లో నాట్ ఓన్లీ ఎస్ఏపి అనమాట, దీంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడే చెప్పాను, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఎంత పెద్ద ఆర్గనైజేషన్స్ అయినా దాంట్లో డిపార్ట్మెంట్స్ అనేది కంపల్సరీ ఉంటాయని. హెచ్ఆర్ కానీ, ఫైనాన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, సేల్స్ కానీ, ప్రొడక్షన్ ప్లానింగ్ కానీ, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాం. అదేవిధంగా మార్కెట్లో ఎస్ఏపి కంపెనీకి సంబంధించి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి, సో నీది రీటైల్ బిజినెసా లేదంటే ప్రొడక్షన్ బిజినెసా, ఇలా రకరకాల మోడల్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇది ఒక ప్రోడక్ట్, అంటే ఇది ఒక డిపార్ట్మెంట్ ఉపయోగిస్తుంది. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, పిఎల్ఎం, ఇది కూడా ఒక డిపార్ట్మెంట్ యూజ్ చేస్తుంది. సిఆర్ఎం, ఎస్ఆర్ఎం, సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇది కూడా ఒక డిపార్ట్మెంట్ ఉపయోగిస్తుంది. సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎస్సిఎం, ఇది కూడా ఒక డిపార్ట్మెంట్ ఉపయోగిస్తుంది. అంటే ఒక కంపెనీలో ఎన్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ బట్టి ఎవరు ఏది ఉపయోగించాలన్నది కంపెనీ నిర్ణయిస్తుంది. తర్వాత ఈసీసీ స్టాండ్స్ ఫర్ ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. సో మనం నేర్చుకునే ట్రైనింగ్ వచ్చేసి ఈసీసీ అంటారు. ఓకేనా, ఈసీసీ 6.0 మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఎస్ఏపి S/4HANA, ఇది వచ్చేసి మనకి 3 ఫిబ్రవరి 2005లో ఇది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈసీసీ 6.0 వర్షన్ వచ్చేసి 2004లో స్టార్ట్ చేశారు, 2014కి ఎండ్ చేయడం జరిగింది. తర్వాత 2005లో మనకి ఎస్ఏపి S/4HANAని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఏంటి, ఈసీసీ 6లోనే ఇంకా కొత్త వర్షన్స్ ఏం రాకుండా దాన్నే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అంటే ఏంటి, కొన్ని దేశాలలో మనకి S/4HANA ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పూర్తిగా, బట్ ఇండియాలో కొన్ని చోట్లనే మన S/4HANAని యూజ్ చేస్తున్నారు. దీంట్లో మేజర్ చేంజెస్ అయితే ఏం రాలేదు, కొన్ని చేంజెస్ మాత్రమే వచ్చాయి. అవి ఏంటి అనేది ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, చూడండి. తర్వాత ఎస్ఏపి R3 సర్వర్స్ అంటాం. ఇది మనకి ఎస్ఏపిలో మేజర్ రోల్ని మెయింటైన్ చేస్తుంది. సో ఆర్ అంటే ఏంటి, రియల్ టైం, 3 అంటే సర్వర్స్. ఓకే, ఎస్ఏపి R1 1973. ఫస్ట్ వచ్చేసి ఎస్ఏపిని మనం ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో 1972లో, అప్పుడు ఒక సర్వర్తో మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. సర్వర్ అంటే ఏంటి, డేటా సేవింగ్ పాయింట్. అంటే ఒక కంపెనీకి సంబంధించిన డేటా అనేది ఎక్కడ సేవ్ అవుతుంది, ఒక సర్వర్లో సేవ్ అవుతుంది. అలా ఎస్ఏపి R1 వచ్చేసి 1973లో ఒక్క సర్వర్తో స్టార్ట్ చేశారు. ఓకేనా, విత్ 1 కస్టమర్. తర్వాత ఎస్ఏపి R2 1979లో 2 సర్వర్స్ని ఉపయోగించడం జరిగింది. సో 2 సర్వర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత ఎస్ఏపి R3 1992 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా 3 సర్వర్స్ని మనం ఉపయోగిస్తున్నాం, 3 సర్వర్స్ని. ఓకే, ఆ 3 సర్వర్స్ అనేటివి డేటాని ప్రాసెసింగ్ చేయడానికి ఉపయోగిస్తారు, సేవ్ చేయడానికి ఉపయోగిస్తారు. తర్వాత మనకి లేటెస్ట్ వర్షన్ చూస్తే ఎస్ఏపి S/4HANA 1805, ఇది లేటెస్ట్ వర్షన్ అనుకోండి మనకి జనరేషన్. ఓకే, ఈ R/3ని ప్రజెంట్ అన్ని కంపెనీస్లలో ఉపయోగిస్తున్నారు. దాని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ మనకి ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ అని మనకు ఉంటాయి. ఈ ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ డేటా యూజర్స్. సో ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన, అంటే ఒక క్లయింట్ బిజినెస్కి సంబంధించిన డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేది కరెక్ట్గా పోస్ట్ అవుతున్నాయా లేదా అనేది ఎవరి ద్వారా పరిశీలించడం జరుగుతుంది అంటే ఎండ్ యూజర్స్ ద్వారా పరిశీలించడం జరుగుతుంది. దాన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటారు. తర్వాత అప్లికేషన్ చూస్తే ఒకవేళ ఒక క్లయింట్ అంటే ఎవరు, కస్టమర్. ఆ కస్టమర్ యొక్క డేటాని ఏదైతే ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నారో, ఎస్ఏపిలోకి మనము ఎంట్రీస్ పాస్ చేయాలనుకుంటున్నామో కాన్ఫిగరేషన్ చేసి దానికి తగిన విధంగా ఎస్ఏపి సాఫ్ట్వేర్
కస్టమర్కి తగిన విధంగా, కస్టమర్ అంటే క్లయింట్, ఎస్ఏపి లాంగ్వేజ్లో క్లయింట్ అంటారు. ఓకేనా, అదే టాలీ లాంగ్వేజ్లో కస్టమర్ అంటారు. ఓకే, ఆ క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ఏదైతే ఉందో అది ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలంటే దానికి సంబంధించిన ఫీచర్స్ ఎస్ఏపిలో ఉన్నాయా లేవా. ఒకవేళ లేకపోతే అబాబర్తో కన్సల్టెంట్ అంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అబాబర్తో డిస్కస్ చేసి క్లయింట్ యొక్క బిజినెస్ ఇలా రిక్వైర్మెంట్ ఈ విధంగా ఉందని తెలుసుకొని వాళ్ళు కొన్ని అబాబర్తో కలిసి కొన్ని మ్యాపింగ్ చేస్తారు. అంటే ఆ కస్టమర్కి సంబంధించి ఆ క్లయింట్కి సంబంధించి ఎంట్రీస్ పడే విధంగా తయారు చేయడం జరుగుతుంది. అది మనకి అప్లికేషన్లో చూస్తాం. ఏదైనా ఎడిట్ చేయాలన్నా, దాన్ని ఏ విధంగా ఎంటర్ చేయాలన్నా, డిజైన్ చేయాలన్నా అప్లికేషన్ లేయర్లో ఉంటుంది. సో అలా తయారు చేసిన తర్వాత ఆ క్లయింట్ యొక్క డేటా అనేది ఎక్కడ స్టోరేజ్ అవుతుంది అంటే డేటాబేస్లో స్టోరేజ్ అవుతుంది. సో దీన్నే మనం 3 సర్వర్స్ అని చెప్పుకుంటాం. R1, R2, R3 ఇవి మేజర్ సర్వర్స్. ప్రజెంట్ మనకు మార్కెట్లో ఎస్ఏపి R3 సర్వర్ని మనం యూజ్ చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా. R అంటే రియల్ టైం అంటారు, 3 అంటే సర్వర్స్ అని చెప్పుకుంటాం. ఓకే, చూడండి. తర్వాత ఎస్ఏపిలో మనకి మోడల్స్ ఉన్నాయండి. ఆ మోడల్స్లో చూస్తే మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫంక్షనల్ మోడల్స్ ఉంటాయి, టెక్నికల్ మోడల్స్ ఉంటాయి. ఫంక్షనల్ మోడల్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే మన బిజినెస్లో జరిగే మేజర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో లైక్ పర్చేజ్, సేల్, ఎక్స్పెన్స్, ఇన్కమ్స్, ఇవన్నీ కూడా ఎఫ్ఐ అంటే ఫైనాన్స్ అకౌంటింగ్ చూసుకుంటుంది. సిఓ అంటే కంట్రోలింగ్, కాస్ట్ను ఎలా రెడ్యూస్ చేయాలి, మ్యాన్ పవర్ని ఎలా రెడ్యూస్ చేయాలి, ఒక బిజినెస్లో మనకి ఖర్చులు ఎక్కువ పెరుగుతున్నాయి వాటిని ఏ విధంగా తగ్గించాలి, ఓకే మెటీరియల్ కొనేటప్పుడు తగ్గించాలా లేకుంటే మ్యాన్ పవర్ని తగ్గించాలా, ఓకేనా ఏ విధంగా అనేది ఇంటర్నల్గా మేనేజర్స్ అనేవాళ్ళు థింక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఒక ఆర్గనైజేషన్స్లో ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత దాని మార్కెట్లోకి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనేది మనం ఎస్డిలో చూస్తాం. ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్. సో మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ తయారవడానికి కావాల్సిన రా మెటీరియల్ అనేది మార్కెట్లో సప్లయర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ టైప్స్ పర్సన్స్ నుంచి మనం పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా మనము ఒక ప్రోడక్ట్గా ఫినిష్డ్ గూడ్స్గా తయారు చేసి మార్కెట్లో సేల్ చేయాలి. సో ఎంత మెటీరియల్ మనము అవుట్ సైడ్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం, ఎంత మెటీరియల్ మనము అవుట్ సైడ్కి పంపిస్తున్నాం, ఇవన్నీ కూడా మెటీరియల్ మేనేజ్మెంట్లో చూసుకుంటారు. తర్వాత పీపీ ప్రొడక్షన్ ప్లానింగ్. ప్రొడక్షన్ ప్లానింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మెటీరియల్ తెచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా ఒక ప్రోడక్ట్ తయారవడానికి ఎంత క్వాంటిటీ కానీ లిమిట్ కానీ యూజ్ చేయాలి అనేది పీపీలో చూస్తారు. ఇలా మనకి క్వాలిటీ మేనేజ్మెంట్, ప్లాంట్ మెయింటెనెన్స్, వేర్ హౌస్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్, వర్క్ ఫ్లో, ప్రాజెక్ట్ సిస్టమ్, ఇవన్నీ కూడా దేంతో లింక్ అయి ఉంటుంది అంటే R3 సర్వర్తో మనకి లింక్ అయి ఉంటాయి. ఇవన్నీ ఫంక్షనల్ మోడల్స్ ఉంటాం. దీంట్లో కింగ్ ఏది అంటే ఎఫ్ఐసిఓ, ఇది కింగ్. ఇది నేర్చుకుంటే ఇది రాజు, ఇది అన్నిటికీ రాజు. దీంట్లో తర్వాత రిమైనింగ్ అన్ని ఎస్డి అని, ఎంఎం అని, దీంట్లో ఏ మోడల్ నేర్చుకున్నా మీకు మార్కెట్లో మీకు డిమాండ్ ఉంది. ఓకేనా, ఫ్రెషర్స్ అమ్మా మ్యూట్లో పెట్టుకోండి. ఎవరు ఎందుకు ఆన్ చేస్తున్నారు? ఓకేనా, దీంట్లో ఏ మోడల్ని మీరు నేర్చుకున్నా మార్కెట్లో మనకి డిమాండ్ 100% ఉంది. ఓకేనా, ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు, లేదంటే ఫ్రెషర్గానే వెళ్ళొచ్చు. బట్ ట్రై చేయాలి, ట్రై చేస్తే రాదంటూ ఏది ఉండదు. వీటన్నిటిని మనం ఫంక్షనల్ మోడల్స్ ఉంటాం. టెక్నికల్ మోడల్స్ అంటే ఏంటి, అబాప్, బేసిస్, బిజినెస్ ఇంటెలిజెన్స్, ఓకేనా BW ఇవన్నీ అంటాం. ఓకే, బిజినెస్ వేర్ హౌస్, ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ మోడల్స్. ఈ టెక్నికల్ మోడల్స్లో ఎప్పుడు అవసరం అవుతారంటే ఒక క్లయింట్కి సంబంధించిన డేటా ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడానికి తగిన ఫీచర్స్ ఎస్ఏపిలో లేకపోతే అప్పుడు కన్సల్టెంట్ అండ్ క్లయింట్ ఇద్దరు కలిసి ఆ పేపర్తో మాట్లాడి నా బిజినెస్ స్ట్రక్చర్ ఇలా ఉంది, సో నా బిజినెస్కి సంబంధించిన డేటా ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడానికి తగిన ఫీచర్స్ ఎస్ఏపిలో లేవు కాబట్టి అడిషనల్ ఫీచర్స్ నా బిజినెస్ సంబంధించి మీరు యాడ్ చేసి ఎస్ఏపిలోకి సింక్ చేయండి అని కన్సల్టెంట్ వెళ్ళి ఆ పేపర్తో కలిసి మాట్లాడి క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ తెలుసుకొని ఆ పేపర్తో మాట్లాడి అప్పుడు వాళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది ప్రోడక్ట్ని. వీళ్ళంతా టెక్నికల్ మోడల్స్ అంటాం. అబాప్ కానీ, బేసిస్ కానీ, BI కానీ, BW కానీ. ఓకేనా, చూడండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్లో ఉన్న క్లయింట్స్ ఎవరైనా కానీ అన్ని ఎస్ఏపిలోకి సింక్ అవుతాయంటే కావు, టాలీలో కూడా సింక్ అవుతాయంటే టాలీలో కూడా కావు. సో కానప్పుడు ఏం చేస్తాం, మనము ఆ తగిన ఫీచర్స్ నీ బిజినెస్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి మళ్ళీ ఆ ప్రోడక్ట్ని దాంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత
మనకి ఎస్ఏపి R3 ఇంటిగ్రేషన్స్. ఎస్ఏపి FICO నేర్చుకున్నామంటే అది కింగ్ అని చెప్పాను, ఒక ఫ్యామిలీకి కింగ్ లాంటిది. అది నేర్చుకుంటే అన్నిటికీ సింక్ అవుతుంది, అన్నిటికీ ఇంటిగ్రేషన్ అవుతుంది. లైక్ FIకి అవుతుంది, తర్వాత మనకి MMకి అవుతుంది, తర్వాత PPకి అవుతుంది, తర్వాత COకి అవుతుంది, SDకి అవుతుంది, HRకి అవుతుంది. అన్నిటితో ఇది ఇంటిగ్రేషన్ జరుగుతుంది. సో వారికి ఎవరికి డౌట్ వచ్చినా FI కన్సల్టెంట్నే వాళ్ళు కన్సల్ట్ అవుతారు. వాళ్ళే ఎలాంటి డౌట్ వచ్చినా వాళ్ళకు క్లియర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇవన్నీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో మీకు అడుగుతారు. సో మనకి R3 సర్వర్ ఇంటిగ్రేషన్స్ వేటితో జరుగుతాయి అంటే FIతో, MMతో, PPతో, HRతో, SDతో అని చెప్పాలి. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడుగుతారు కంపల్సరీగా. ఓకే, చూడండి. తర్వాత SAP సిస్టమ్ ల్యాండ్స్కేప్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో మనకి దీంట్లో 3 సర్వర్స్ ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అనేసి. డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి? క్లయింట్కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో అది SAPలోకి మ్యాప్ అవ్వాలి అంటే ఫస్ట్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ తెలుసుకుంటారు. తెలుసుకొని దానికి సంబంధించిన మొత్తం డేటాని SAPలోకి మ్యాప్ చేయడానికి చూస్తారు. సో అది ఎంత ఎక్కడ జరుగుతుంది? డెవలప్మెంట్ సర్వర్లో జరుగుతుంది. ఓకే, ఆ క్లయింట్ యొక్క డేటా మనకి SAPలోకి మ్యాప్ అవుతుందా లేదా అనేది డెవలప్మెంట్ ఎవరైతే చేస్తూ ఉంటారో సో వాళ్ళు చూస్తారు. ఆ క్లయింట్ యొక్క డేటా మొత్తం SAPలోకి మ్యాప్ అవుతుందా కాదా, కాకపోతే ఏమైనా సపరేట్గా దానికి ఫీచర్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా అనేది డెవలప్మెంట్ సర్వర్లో జరుగుతుంది. అంటే ఎవరు? సి లాంగ్వేజ్ మ్యాపింగ్, తర్వాత కోడింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ డెవలప్మెంట్ సర్వర్లో హెల్ప్ చేస్తారు. ఓకే, కస్టమర్ డేటా మ్యాప్ అయింది డెవలప్మెంట్ సర్వర్లో. అయిన తర్వాత సో దాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారంటే క్వాలిటీ సర్వర్లోకి మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకు? నువ్వు ఏవైతే కాన్ఫిగరేషన్ చేసింటావో క్లయింట్ డేటా మొత్తము SAPలోకి మ్యాప్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్స్ అనేది చేయాలి. చేసిన తర్వాత అవి పర్చేస్ కానీ, సేల్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది క్వాలిటీ సర్వర్లో చూస్తారు. ఎవరు చూస్తారు? ఎండ్ యూజర్స్ చూస్తారు. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? ఇప్పుడు మన టాలీలో అయితే కన్నా అకౌంటెంట్లు అంటారు, అదే మనకి SAPలో అయితే కన్నా ఎండ్ యూజర్స్ అంటారు. అంటే వాళ్ళు కూడా అకౌంటెంట్ లాగా SAP లాంగ్వేజ్లో వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే, సో అదేవిధంగా వాళ్ళతో పాటు ఇంకా కొంచెం మెయిన్గా అంటే ఎక్స్పర్ట్స్ కూడా చెక్ చేస్తారు. ఓకే, వర్క్ అవుతుందా లేదా అన్నీ చెక్ చేసుకొని ఓకే వర్క్ అవుతుంది, క్వాలిటీలో బాగా వర్క్ అవుతున్నాయి అంటేనే ప్రొడక్షన్ సర్వర్కు పంపిస్తారు. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఇది మేజర్ రోల్. అంటే అన్నిట్లో శాంపుల్ టెస్టులు చేశారు, అన్నీ ఓకే అయ్యాయి. ఇంకా రియల్ టైమ్ క్లయింట్ బిజినెస్లోకి సర్వర్ని తీసుకొని వెళ్ళి మనం ఇంకా ఎంట్రీస్ పాస్ చేయొచ్చు. ఎవరి ద్వారా? ఎండ్ యూజర్స్ ద్వారా. ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేవు, సాఫ్ట్వేర్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా చేశాము, ఆ బిజినెస్కు సంబంధించి, ఆ క్లయింట్ బిజినెస్ సంబంధించి ఇంకా మనము ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు అనేది ఎక్కడ జరుగుతుందంటే ప్రొడక్షన్ సర్వర్లో జరుగుతుంది. ఎవరి ద్వారా? ఎండ్ యూజర్స్ ద్వారా జరుగుతుంది. క్వాలిటీలో ఎక్స్పర్ట్స్ ద్వారా జరుగుతుంది. ఎక్స్పర్ట్స్ చెక్ చేస్తారు ఫస్ట్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, కాన్ఫిగరేషన్స్ అన్నీ ఉన్నాయా లేదా అన్నీ క్వాలిటీ సర్వర్లో చూస్తారు. అంతకుముందుగా డెవలప్మెంట్ సర్వర్లో ఏంటి? మనకి కస్టమర్ అంటే లైక్ క్లయింట్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకొని కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది కాన్ఫిగరేషన్స్ అన్ని డెవలప్మెంట్ సర్వర్లో చూసుకుంటారు. ఓకేనా, ఇది మనకి SAP సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి, డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి, క్వాలిటీ సర్వర్ అంటే ఏంటి, ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి అని కూడా మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో 100% ఉపయోగిస్తారు. ఓకే, చూడండి. తర్వాత వరల్డ్స్లో మనకి చూస్తే మార్కెట్లో సాఫ్ట్వేర్స్ అనేది టాప్ 5 ఉన్నాయి. జనరల్ కొన్ని ఉన్నాయి, ERP సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. జనరల్లో చూస్తే మైక్రోసాఫ్ట్, IBM, ఒరాకిల్, SAP, HP ఈ సాఫ్ట్వేర్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ERP సాఫ్ట్వేర్ చూస్తే SAP, ఒరాకిల్, జెడ్ ఎడ్వర్డ్స్, పీపుల్సాఫ్ట్, ఎపికార్, బ్యాన్ ఈ సాఫ్ట్వేర్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. దీంట్లో మీరు ఏవైనా నేర్చుకోవచ్చు అండి. మార్కెట్లో మనకి ప్రతి దానికి కూడా డిమాండ్ ఉంది. బట్ మనము కరెక్ట్ వేలో పోతే జాబ్స్ అనేది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. అదైతే కన్ఫామ్గా చెప్పగలను. తర్వాత అడ్వాంటేజెస్ చూస్తే మనకి SAPలో ఇంటిగ్రేట్ విత్ ఆల్ మాడ్యూల్స్. ఆల్ మాడ్యూల్స్ అంటే ఏంటి? మెటీరియల్ మేనేజ్మెంట్ కానీ, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ప్రొడక్షన్ ప్లానింగ్ కానీ అన్ని మాడ్యూల్స్తో మనకి SAP ఇంటిగ్రేట్ అవుతుంది. తర్వాత ఫాస్ట్గా వర్క్ అవుతుంది, చాలా సింపుల్గా ఉంటుంది. సో మల్టీ లాంగ్వేజెస్లో దీన్ని యూజ్ చేయొచ్చు, మల్టీ కరెన్సీస్ని కూడా యూజ్ చేయొచ్చు, తర్వాత మల్టిపుల్ కంట్రీస్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. మ్యాన్ పవర్ని రెడ్యూస్ చేస్తుంది. అన్నెసెసరీ ఎక్కువగా ఉన్నారనుకోండి మ్యాన్ పవర్ తగ్గించేస్తుంది.
ఓకేనా. సో అది కావచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మ్యాప్ చేయడానికి డేటాని. ఎంత పెద్ద మోడల్స్ ఏదైనా హైలీ ఇంటిగ్రేటెడ్గా ఏదైనా కానీ మనం ఇంటిగ్రేషన్ చేయొచ్చు, అంటే సింక్ చేయొచ్చు. తర్వాత ఏవైనా లేని ఫీచర్స్ ఏమైనా ఉంటే కనుక కస్టమైజ్ చేయొచ్చు బిజినెస్ సంబంధించి. తర్వాత కంటిన్యూస్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు ఇండివిజువల్స్కి, వర్క్ చేసే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ కిందకి వస్తాయి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినప్పుడు ఇవన్నీ మీరు చెప్పాలి, ఒక 3 or 4 పాయింట్స్ మీరు చెప్పాలి. తర్వాత బెనిఫిట్స్ చూస్తే ఎస్ఏపి ఎఫ్ఐఎస్ఓ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే డేటా సెక్యూరిటీగా ఉంటుంది. సో కాంపిటీషన్ కొంచెం రేర్గా ఉంటుంది. తర్వాత కొలాబరేషన్, అన్ని మోడల్స్తో కొలాబరేషన్ అవుతుంది. ప్రొడక్టివిటీ చాలా మంచిగా చూపిస్తుంది, ఎందుకంటే గ్రోతింగ్ కూడా మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతాయి. తర్వాత కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో మనీ కూడా సేవ్ అవుతుంది. ఇవన్నీ మనకి టాప్ బెనిఫిట్స్ కింద చూసుకోవచ్చు. ఓకేనా. సో డన్. తర్వాత ఎక్కడెక్కడ ఎస్ఏపిని యూజ్ చేస్తున్నారంటే టెలికమ్యూనికేషన్ కానీ, హెల్త్ కేర్లో కానీ, బ్యాంకింగ్లో కానీ, రీటైల్లో కానీ, ఎయిర్లైన్స్లో కానీ, కన్స్ట్రక్షన్స్లో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ, ఇన్ని చోట్ల మనకి ఎస్ఏపిని యూజ్ చేస్తున్నారు మార్కెట్లో. తర్వాత ఫంక్షనల్ కాంపోనెంట్స్ చూస్తే మనం ఏం నేర్చుకుంటాము ఎస్ఏపిలో అంటే జనరల్ లెడ్జర్ కాన్ఫిగరేషన్స్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం పోస్ట్ చేస్తాం. అంటే లైక్ ఏంటి, కాన్ఫిగరేషన్స్ ఏమేమి వస్తాయంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఏ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, మనకి డన్నింగ్, ఏపీపీ, జిఎస్టీ, విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఓకేనా, వెండర్ డౌన్ పేమెంట్, కస్టమర్ డౌన్ పేమెంట్, వెండర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, ఓకే, శాంపుల్ డాక్యుమెంట్స్, డాక్యుమెంట్ రివర్సల్, ఇలా నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా చేసి మీకు చూపెడతాం ఎఫ్ఐ సంబంధించి. ఇంకా మనకి ఇంటిగ్రేషన్ చూసుకుంటే సో ఎంఎం ఉంటుంది అండ్ ఎస్డి ఉంటుంది. కంట్రోలింగ్లోకి వస్తే కాస్ట్ సెంటర్, కాస్ట్ ఎలిమెంట్స్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రాఫిట్ సెంటర్, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఓకేనా. ఎఫ్ఐలో మనం సిఓ, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ ఎలిమెంట్స్, ప్రాఫిట్ సెంటర్ డిస్కస్ చేస్తాం. రిమైనింగ్ అనేది డిస్కస్ చేయం. ఓకే. సో తర్వాత ఎంఎంఎస్డి కూడా వీటి గురించి మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐ సంబంధించి టోటల్గా కాన్ఫిగరేషన్స్ అనేవి చేసి చూపించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇవన్నీ మనం చేయాలి అంటే ఒక కంపెనీలో ఏమేమి జరుగుతాయి అని చూస్తే ఇక్కడ ఒక కంపెనీ అంటే క్లయింట్ బిజినెస్లో ఎవరెవరు అవసరం ఉంటారు, వెండర్స్ ఉంటారు, పర్చేజింగ్ ఉంటుంది, ప్రొడక్షన్ ప్లానింగ్ ఉంటుంది, తర్వాత జనరల్ లెడ్జర్స్ క్రియేషన్ చేయాలి, సేల్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, ఇన్వెంటరీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ ఫోటోలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక కంపెనీలో జరుగుతాయి, కన్ఫామ్గా జరుగుతాయి. ఇవి లేకుండా ఒక క్లయింట్ బిజినెస్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత S4 హనా. సో S4 అంటే మన 4th జనరేషన్ అనుకోండి. హనా అంటే ఏంటి, హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్ అంటారు. ఇది ఏంటంటే ఒక బిజినెస్లో డేటా ఏ విధంగా అయితే మెయింటైన్ చేస్తారో కేర్ఫుల్గా, సో అదేవిధంగా మనకి చాలా హై అంటే ఏంటి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఈసీసీ వర్షన్ కంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, కొంచెం స్మూత్గా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటారు, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సైట్ అంటారు. అడ్వాన్స్గా మన టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్గా ఎలా వచ్చామో మైగ్రేషన్ చేసి, అదేవిధంగా టాలీ లైక్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నుంచి S4 హనాకు చేంజెస్ అయినాం. అంటే సరిలేని ఫీచర్స్ తీసేస్తూ కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ డేటా ప్రాసెసింగ్ చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే విధంగా తయారు చేయడం జరిగింది. ఓకేనా. చూడండి తర్వాత బెనిఫిట్ చూస్తే మ్యాన్ పవర్ సేవింగ్, లెస్ ఎర్రర్స్, టైం సేవింగ్, ఈజీ టు ఆపరేట్, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ కింద మనం చూడొచ్చు అనమాట. S4 హనా వచ్చిన తర్వాత వర్క్ పర్ఫార్మెన్స్ చూస్తే ప్రాసెసింగ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత డేటాని ఏదైనా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది. స్పీడ్ అనాలిసిస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే హ్యాంగ్ అవ్వకుండా కాన్ఫిగరేషన్స్ చేసినప్పుడు హ్యాంగ్ అవ్వకుండా డేటా స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా. టైం అయిపోయిందండి, మళ్ళీ అదే లింక్ మీద మళ్ళీ లాగిన్ అవ్వండి. 1 minute ఉంది, కట్ అయిపోతుంది, మళ్ళీ లాగిన్ అవ్వండి. ఓకేనా. చూడండి. సో ఇవి బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మ్యాన్ పవర్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక కంపెనీలో కన్సల్టెంట్లు ఎంతమంది ఉండాలి, ఎండ్ యూజర్స్ ఎంతమంది ఉండాలి, ఎంఎం సంబంధించిన కన్సల్టెంట్లు ఎంతమంది ఉండాలి, ఎస్డి సంబంధించిన కన్సల్టెంట్ ఎంతమంది ఉండాలి. ఎక్కువ తీసుకోదు కదా, 2 కన్సల్టెంట్లు ఉండొచ్చు ఎఫ్ఐ. ఓకే, తర్వాత ఎండ్ యూజర్స్ ఒక 3 members ఉండొచ్చు, ఎస్డి ఒకరు ఉండొచ్చు, ఎంఎం ఒకరు ఉండొచ్చు, అంతే.
అంతకుమించి ఎక్కువ మందిని పెట్టుకుంటే నష్టపోతుంది కంపెనీ, కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాస్ట్ ఎక్కువైనప్పుడు వాళ్ళకు ప్రాఫిట్ అనేది కనిపించదు. తర్వాత లెస్ ఎర్రర్స్, కాన్ఫిగరేషన్స్ అనేవి కరెక్ట్గా చేస్తే ఎర్రర్స్ అనేది తక్కువగా వస్తాయి, లేదంటే ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడు తర్వాత టైం సేవింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే టైం సేవింగ్ అంటే ఏంటి, ఆన్ టైంలో కాన్ఫిగరేషన్ చేయగలిగితే మనం ఎంట్రీస్ కూడా ఆన్ టైంలో సక్సెస్ఫుల్గా పోస్ట్ చేయొచ్చు. ఓకేనా, ఎక్కువ టైం తీసుకోదు. ఆపరేట్ చేయడానికి కూడా ఎండ్ యూజర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కన్సల్టెంట్సే ఎండ్ యూజర్స్కి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎంట్రీస్ పాస్ చేసేది వాళ్ళే కాబట్టి ఆర్గనైజేషన్లో, కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఈజీగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పాల్సి వస్తుంది. FICO కన్సల్టెంట్స్, ఇవన్నీ మనం బెనిఫిట్స్ కింద చూస్తాం. ఓకే, చూడండి. తర్వాత ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే ECC 6.0 హార్డ్ డిస్క్ బేస్డ్ స్టోరేజ్, S/4HANA ఈజ్ ఏ SSD బేస్డ్ స్టోరేజ్. ఓకే, మనకి ECC 6లో మనకి హార్డ్ డిస్క్ ఈ విధంగా డేటాలో స్టోర్ చేసుకుంటుంది. మనకి తర్వాత S/4HANA అంటే ఎగ్జాంపుల్ అనమాట, SSD. మనకి HDDలో చూసుకుంటే మనకి ఇలా CD రూపంలో ఉండేది. ఓకే, మనకి SSDలో చూసుకుంటే ఒక చిప్స్ లాగా వచ్చేటివి. అంటే ఏంటి డిఫరెన్స్? ఓకే, హార్డ్ డిస్క్లో మీకు ఏ విధంగా డిఫరెన్స్ ఉందో ECC 6.0కి S/4HANAకి డిఫరెన్స్ చెప్తున్నాం. ఓకేనా, అంటే మనం పర్టికులర్గా చూసుకుంటే టాలీ చూసుకుంటే టాలీ ERP9 ఉన్నప్పుడు మనకి డేటా అనేది ఒకలా మనం పోస్ట్ చేసేవాళ్ళం ఎంట్రీస్. అంటే ఏంటి, అడిషనల్ ఫీచర్స్, అన్నెసెసరీ ఫీచర్స్ టాలీ ERP9లో బ్యాలెన్స్ మస్త్ అయిపోయి ఫోన్ చేస్తే బిజీ వస్తుంది. మా మ్యూట్లో పెట్టుకోండి, రవీందర్ మ్యూట్లో పెట్టుకోండి. అరే ఓకే, చూడండి. అంటే ఏంటి, టాలీ ERP9లో ఏవైతే అన్నెసెసరీ ఫీచర్స్ ఉన్నాయో టాలీ ప్రైమ్లో అవన్నీ తీసేసి ఒక కస్టమర్ ఈజీగా ఎంట్రీస్ పాస్ చేసే విధంగా కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేశారు టాలీ ప్రైమ్లో ఈజీగా ఉండటానికి. అదేవిధంగా మనకి ECC 6.0లో ఏవైతే అన్నెసెసరీ ఫీచర్స్ ఉన్నాయో వాటన్నిటి రిమూవ్ చేసి S/4HANAలో ఇంకా కొంచెం అడిషనల్గా ఈజీ చేయడం జరిగింది. సో T కోడ్స్ను కూడా కొన్ని మార్చడం జరిగింది S/4HANAలో. సో అదే అనమాట డిఫరెన్స్ మీకు. ఓకే, తర్వాత సో మనకి ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు, ఒక కంపెనీలో కావచ్చు, ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ఎవరెవరు రిసోర్స్ అవసరం అవుతారు ఒక కంపెనీ కానీ చూస్తే చూడండి. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఇచ్చాం, ఇంటర్నల్ ఇచ్చాం. ట్యాక్స్ అథారిటీస్ కానీ, ఇన్సూరెన్స్ పీపుల్స్ కానీ, ఆడిటర్స్ కానీ, స్టేక్ హోల్డర్స్ కానీ, జర్నలిస్టులు కానీ, బ్యాంక్ పర్సన్స్ కానీ, లీగల్ అథారిటీస్ కానీ, ఫైన్ అనాలిసిస్ కానీ. ఓకే, ఇవన్నీ కూడా మనకి అవసరం అవుతాయి. యా, ఇప్పుడు ఓకేనా, స్క్రీన్ ఓకేనా, స్క్రీన్ ఓకేనా ఇప్పుడు? ఓకే సార్, స్క్రీన్ మీ వాయిస్ ఓకే సార్, స్క్రీన్ మీ వాయిస్ యా, ఇప్పుడు ఓకేనా, వాయిస్ ఓకేనా, వినపడుతుందా? హలో, స్లోగానే ఉంది సార్ ఇంకా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకేనా? హలో, యా యా, డన్ డన్. సో అదే అండి, యా అంటే ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు, అంటే ఎవరు ఎందుకు ఎలా ఉపయోగపడతారనేది ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక కంపెనీలో కానీ ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా మనం ఇక్కడ చూడవచ్చు. ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, మేనేజర్స్, ఆఫీసర్స్, ఎంప్లాయీస్, కంట్రోలర్స్, అడ్మినిస్ట్రేటర్స్, వాళ్ళందరూ కంపల్సరీగా ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఒక బిగ్ ఆర్గనైజేషన్స్లో కంపల్సరీగా అవసరం. మనకి టాప్ MNC కంపెనీ చూసుకుంటే టాటా కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, వాళ్ళకి ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ వీళ్ళందరి సపోర్టు కంపల్సరీగా ఆర్గనైజేషన్లో ఉంటుంది. వీళ్ళు లేకుండా బిజినెస్ అనేది కంపల్సరీగా ముందుకు పోవడానికి ఎలాంటి ఛాన్సెస్ మనకు ఉండదు, అది మీరు గమనించాలి. ఓకే, చూడండి. తర్వాత సో FI వచ్చేసి స్టాండర్డ్, CO వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. సో ఇక్కడ ఎక్స్టర్నల్ అకౌంటింగ్ చూస్తే ఇక్కడ అకౌంటింగ్ రిపోర్ట్స్ చూస్తాం. గ్యాప్ అంటే ఏంటి, ఏవైనా గ్యాప్స్ ఉంటే, అంటే ఏదైనా నాన్ SAP డేటాని SAPలోకి పంపించేటప్పుడు ఫర్దర్గా గ్యాప్స్ ఏమైనా ఉంటే, అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో SAP FICO కన్సల్టెంట్ క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో ఏవైనా గ్యాప్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్లో స్టాండర్డ్స్గా చూసుకుంటారు. తర్వాత ఇంటర్నల్ అకౌంటింగ్లో చూసుకుంటే ఇది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే ఇంటర్నల్గా ఎవరు
ఎవరైతే ఇంటర్నల్గా కంపెనీలో బిజినెస్ పర్సన్స్ ఉంటారో, మేనేజర్స్ ఉంటారో, వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు బిజినెస్ని కాస్ట్ పరంగా. సో కాస్ట్ పరంగా ఏ విధంగా తగ్గించాలి, ఏ విధంగా బిజినెస్ ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఏదైనా అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఏమైనా జరుగుతున్నాయా, వాటంటే ఏ విధంగా తగ్గించాలి అనేది వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని మనం సిఓ అంటే ఫ్లెక్సిబిలిటీ, ఎఫ్ఐ అంటే స్టాండర్డ్ అని చెప్పుకుంటాం. ఓకే, చూడండి. తర్వాత మనకి మెయిన్ ఎలిమెంట్స్ చూసుకుంటే ఫంక్షనల్ మోడల్స్లో ఒక బిజినెస్ సినారియో చూసుకుంటే ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఆర్గనైజేషనల్ యూనిట్ అంటే ఏంటి? క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్నే మనం ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. అంటే ఆ క్లయింట్ బిజినెస్కి సంబంధించి డేటాని ఏ విధంగా ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలి, అది మనకు ఆర్గనైజేషనల్ యూనిట్ అంటాం. తర్వాత మ్యాప్ చేసిన తర్వాత ఆ క్లయింట్ బిజినెస్లో ఏమేమి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే మనకి డేటా ఉంటుంది ఎస్ఏపీలో. అంటే ఏంటి? ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ఏదైతే డేటా ఉందో అది ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తాం. మ్యాప్ చేసినప్పుడు ఎలాంటి జిఎల్స్ని మనం క్రియేషన్ చేయాలి, ఎలాంటి అసెట్స్ని మనకు అవసరం అవుతాయంటే మనకి లైక్ మాస్టర్ డేటా అంటే ఏమొస్తుందంటే కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, తర్వాత అసెట్ మాస్టర్ డేటా, ఓకేనా, జిఎల్ మాస్టర్ డేటా. ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది టేబుల్స్ రూపంలో సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే, దీన్నే మనం మాస్టర్ డేటా అంటాం. అంటే ఏంటి? ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్స్ని క్రియేషన్ చేయాలన్నా, వెండర్స్ని క్రియేషన్ చేయాలన్నా, జిఎల్స్ని క్రియేషన్ చేయాలా, అసెట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ క్రియేషన్ చేయాలి. ఇవన్నీ మనం మాస్టర్ డేటా కింద చూపెట్టుకుంటాం. వీటన్నిటిని క్రియేషన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. ఏంటి అంటే సప్లయర్ నుంచి మన బిజినెస్ పర్చేస్ చేసినప్పుడు కానీ, లేదంటే మన ఆర్గనైజేషన్ కస్టమర్కి సేల్ చేసినప్పుడు కానీ, లేదంటే బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, ఇవన్నీ ఏంటి? ట్రాన్సాక్షన్స్ అని చెప్పుకుంటాం. సో ఈ ట్రాన్సాక్షన్స్ వాటిని ఏమంటారు? డాక్యుమెంట్ పోస్టింగ్ అంటారు. డాక్యుమెంట్ పోస్టింగ్ అంటే ఏంటి? అదే మనకి టాలీలో అయితే ఏంట ఓచర్స్ అంటాం, అదే ఎస్ఏపీలో డాక్యుమెంట్ పోస్టింగ్ అంటాం. డాక్యుమెంట్ పోస్టింగ్స్ అని చెప్తాం. అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయి. ఈ డాక్యుమెంట్ కింద ఏమేమి వస్తాయంటే కస్టమర్ దగ్గర అంటే క్లయింట్ దగ్గరికి వెళ్ళి అతని బిజినెస్కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో వాటిని మనం డాక్యుమెంట్ రూపంలో ప్రిపేర్ చేసుకోవాలి. ఆ కస్టమర్కి ఏం నీడ్ ఉంది, ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, అతని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయా, ఓకే, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఏమేమి అవసరం అవుతాయి అనేది ఒక డాక్యుమెంట్ రూపంలో మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంటే బిజినెస్ సినారియో ఉంటుంది. ఓకే, ఎవరెవరు ఏం అవసరం అవుతారు ఇవన్నీ వస్తుంది. డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక రిపోర్టింగ్ అనేది సబ్మిట్ చేస్తాం. సో క్లయింట్ బిజినెస్ ఇలా ఉంది, ఆ క్లయింట్ బిజినెస్కి ఈ విధంగా మనము వాళ్ళ యొక్క డేటాని ఎస్సీపీలోకి మ్యాప్ చేసి వాళ్ళ చేతికి అప్పగించాలి అనేది ఒక కన్సల్టెంట్ రిపోర్ట్ తీసుకొని వచ్చి చెప్తాడు. ఓకేనా, దీన్ని రిపోర్ట్స్ అని చెప్పుకుంటాం. అంటే ఈ బిజినెస్ సినారియో అనమాట. ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి అతని బిజినెస్ ఏంటో తెలుసుకొని దానికి సంబంధించి మాస్టర్ డేటా ఏం అవసరం ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతాయి, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన డాక్యుమెంట్ రూపంలో గ్యాదర్ చేసుకొని వాళ్ళకి రిపోర్ట్స్ ఏ విధంగా సబ్మిట్ చేస్తాం. అన్ని రకాలుగా వాళ్ళ బిజినెస్ సంబంధించిన డేటా మొత్తం ఎస్ఏపీలోకి మ్యాప్ చేసి ఇంకా కంప్లీట్ అయిపోయింది, మీరు మీ యొక్క డైలీ యాక్టివిటీస్ని, డైలీ ట్రాన్సాక్షన్స్ని ఎండ్ యూజర్స్ ద్వారా మీరు ఎస్ఏపీలోకి ట్రాన్సాక్షన్ చేయొచ్చు అని వాళ్ళకి అప్పగించడం రిపోర్ట్. సో దీనే మనం బిజినెస్ సినారియో అని చెప్పుకుంటాం. ఓకే, మనకి ఎస్ఏపీ ఇది స్టార్టింగ్ వర్షన్ 6/3 ఓల్డ్ వర్షన్ అనుకుంటే. సో ఇలా ఉంటుంది ఓల్డ్ వర్షన్ మనకి. సో దీన్ని మనం కమాండ్ ఫీల్డ్ అంటాం, మెనూ బార్ అంటాం, స్టాండర్డ్ టూల్ బార్ అంటాం, ఆప్షన్స్ అంటాం, టైటిల్ బార్ అంటాం, దీన్ని మనం ట్యాబ్ అంటారు, లేదంటే అప్లికేషన్ టూల్ బార్ అంటాం. తర్వాత దీన్ని ఇన్పుట్ ఫీల్డ్ అంటారు, స్టేటస్ బార్. ఇది ఓల్డ్ వర్షన్ అంటే స్టార్టింగ్ వర్షన్ అనుకుంటే ఈ విధంగా ఉండేది స్టార్టింగ్ వర్షన్. ఓకేనా, ఎస్ఏపీ. ఇప్పుడు మన లేటెస్ట్ వర్షన్ చూస్తే ఇలా వస్తుంది. ఈ ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ ఇది మనకి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా మనకి సిస్టంలోకి వెళ్తాం. ఇది ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ ఈసీసీ 6.0 వర్షన్. ఓకే, ఇక్కడ కమాండ్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇక్కడే మనం టీ కోడ్స్ని యూజ్ చేసి ఎంట్రీస్ని పాస్ చేస్తాం, లేదంటే మాన్యువల్గా ఎస్పీఆర్ఓ ద్వారా కూడా వెళ్ళి మనం కాన్ఫిగరేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ స్టార్టింగ్ వర్షన్, స్టార్టింగ్ పేజ్. తర్వాత జిఎల్స్ని ఈ విధంగా క్రియేషన్ చేస్తాం. రెంట్ కానీ, శాలరీస్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, కరెంట్ అసెట్స్ అయినా, కరెంట్ లైబిలిటీస్ అయినా, సేల్స్ అయినా, ఇవన్నీ కూడా
మనం FS00లోకి వెళ్ళి GLస్ని క్రియేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత మనకి వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సో మనకి వెండార్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం, సేల్స్కి సంబంధించిన అంటే కస్టమర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం, వాటిని రిపోర్ట్స్ని కూడా వ్యూ చేయొచ్చు. ఓకేనా, వాటి యొక్క డిస్ప్లే చూడొచ్చు. అవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్లో మీతో డిస్కస్ చేస్తాను. ఇది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే అంటాం. తర్వాత బీసెగ్ అంటే ఏంటి, మీరు అన్ని ట్రాన్సాక్షన్స్ అవి కస్టమర్స్ అయినా వెండర్స్ అయినా జిఎల్స్ అయినా ఏవైనా పోస్ట్ చేసిన తర్వాత వాటి రిపోర్ట్స్ మనమే ఈ ప్లేస్లో చూస్తాం. SC16Nలోకి వెళ్తే మనకి ఏ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్లో వెళ్ళి ఇక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇక్కడ వెళ్ళి చెక్ చేసుకుంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ టేబుల్స్ రూపంలో SAPలో ఇలా సేవ్ అవుతాయి. టేబుల్స్ రూపంలో సేవ్ అవుతుంది డేటా అనేది. ఓకే, ఇది అండి SAP మనకి టోటల్ ఓవర్వ్యూ. ఈ విధంగా మనము SAP గురించి క్లియర్గా అసలు SAP ఎందుకు ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, ఏ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది, సో లేటెస్ట్ ఫీచర్స్ ఏమున్నాయి, అసలు దీంట్లో మనం ఎలాంటి కాన్ఫిగరేషన్ చేసుకుంటాం అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మనకి మేజర్ రోల్స్, అంటే మనం నేర్చుకున్నటువంటి టాపిక్స్ ఇవే అనమాట. ఓకే, ఈ టాపిక్స్ చాలా 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 ఇంపార్టెంట్. మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటాం, గ్లోబల్ సెట్టింగ్స్ అంటాం, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కానీ, అకౌంట్స్ పేయబుల్ కానీ, అకౌంట్స్ రిసీవబుల్స్ కానీ, డన్నింగ్ కానీ, ఓకేనా, APP కానీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఓకేనా, తర్వాత అసెట్ మేనేజ్మెంట్ కానీ, ఓకేనా, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ ఎలిమెంట్స్, తర్వాత మనకి ప్రాఫిట్ సెంటర్. ఓకేనా, ఇవన్నీ కూడా మనము కాన్ఫిగరేషన్ చేయాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కానీ, ఓకే, క్యాష్ డిస్కౌంట్, వెండర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, ఇవన్నీ నీట్గా తెలుగులో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో మనం ఏ విధంగా ఫేస్ చేయాల్సి వస్తుంది, అసలు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది, నోట్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఓకే, మనకు అవన్నీ కూడా మీతో ఫర్దర్ క్లాసెస్లో నీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎనీ క్వెరీస్ అండి, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగచ్చు, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అండి. ఎనీబడి? చెప్పండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు మనకి ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ అయిందండి. ఓకే, ఫ్రమ్ టుమారో నుంచి ఇంకా మనకి అదర్ క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్తాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. అని ఎలా తీసుకుంటారు సార్ మాకు ఇంకా ఇప్పుడు ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు? ఇప్పుడు మీకు కెరీర్ గ్యాప్ ఉందా, కెరీర్ గ్యాప్ లేదా, దాన్ని బట్టి మీరు naukari.comలో మీరు అకౌంట్ క్రియేషన్ చేసుకొని రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలో నేను చెప్తాను. మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఏదైతే ఉంటుందో అది నౌకరీలో మీరు అప్లై చేసుకోవాలి. నౌకరీలో అప్లై చేసుకుంటే నీ ఎక్స్పీరియన్స్ 2 years పెట్టావా 3 years పెట్టావా చూసి వాళ్ళే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి ఒక ఇంటర్వ్యూ డేట్ ఇస్తారు. ఆ ఇంటర్వ్యూ డేట్లో మీరు రెడీగా ఉండి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ అయితే ఆ క్వశ్చన్స్ వేరు ఉంటాయి, ఫ్రెషర్స్ అయితే ఆ క్వశ్చన్స్ వేరు ఉంటాయి. అదనమాట. ఓకే ఓకే సార్. యా, అది బేస్డ్ ఆన్ మన ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటాయి. ఓకే 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 సార్. మా రిమైనింగ్ వాళ్ళమా ఎనీ డౌట్స్? రిమైనింగ్ పర్సన్స్ అడగాలి. రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేద్దాం. వెంకీ, ఓబయ్య, ప్రసాద్, నవీన్ కుమార్, ఎనీ డౌట్స్? అర్థమైందా? డెమో అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా? ఎవరికైనా క్లియరా అండి? డెమో క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అండి, ఓకేనా? సో డన్. రేపు టుమారో ఇదే టైంకి లాగిన్ అవ్వండి. ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో యా చెప్పండి గంగాధర్ సార్ మరి